అందరికీ చాలా చాలా ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. మా 'కిష్కింధపురి' నిన్న రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్‌డే రోజు 3 షోలు ప్రీమియర్‌లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికెళ్ళినా హౌస్‌ఫుల్స్. ఆర్గానిక్‌గా మా సినిమా ఆడియన్స్‌లోకి రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆదరణ అంతా ఇంతా కాదండి. మేము చాలా జెన్యూన్‌గా, చాలా ఆర్గానిక్‌గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు. ఆళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే ఆళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి. చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా! మాది చిన్న సినిమా. సో, చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా. సో, దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కష్టపడి మా హోల్ టీమ్ చాలా ప్యాషనేట్‌గా అండి. మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి, ఎన్నో కలలతోటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక కొత్త జానర్, ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి, మన తెలుగు ఆడియన్స్‌కి ఇవ్వాలని మేము చాలా కృషి చేసాం. దానికి ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు. థ్యాంక్ యూ సార్. ఎంతో డేరింగ్‌గా మీరు ఈ సినిమాని యూనో ఇంత మంచి జానర్‌ని మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థాంక్స్ సార్. నిన్న మార్నింగ్ షో యేసేసుంటే ఇంకా బాగుండేది సార్. నిన్న నిన్న చూసి మన వైబ్ సినిమా అంటే 10 రోజుల ముందు వరకు 'కిష్కింధపురి' ఏంటంటే ఎవరికీ తెలీదండి. ఈ సినిమా ఉందని కూడా తెలీదు. బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది. అండ్ అసలు అదే అనిపించింది. నిన్న మార్నింగ్ షోస్ గనక మా 'కిష్కింధపురి' వచ్చుండుంటే వేరేలా ఉండేది. బట్ ఇట్ ఈస్ ఓకే. బెటర్ దెన్ లేట్ దెన్ నెవర్ అంటారు చూడండి అలాగా. డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్‌కి వెళ్తది. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్‌లో చూసే ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ గాని, ప్రతి ఒక్క థియేటర్‌లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ గాని, ప్రేక్షకులు గాని, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినిట్‌గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం గానీ, అందరికీ నచ్చే జానరు. డెఫినిట్‌గా ఈ సినిమా ఇవాల్టి నుంచి, ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంక ఈ సినిమా ఎళ్తూనే ఉంటదండి. రేపు కళ్యాణ్ గారు ఓజీ వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్‌ని చూడబోతారో డెఫినిట్‌గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకంత నమ్మకం. నా సినిమా నిన్న నేను విశ్వనాథ్‌లో 1400 మంది క్రౌడ్‌తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో, మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యూన్‌గా చెప్పండి. అంటే క్రిటిక్స్‌ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు. కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా హిల్లేరియస్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట. కంప్లీట్గా పక్కా పైసా వసూలు సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఎంత మంచి సినిమా సారీ అండి. ఇవాళ వచ్చిన మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మటుకు ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. మంచి సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడే ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పోడా? 3 ఏళ్ళకి ఒక సినిమా వచ్చేవాడు గొప్పోళ్ళా? కాదు కదా! 3 ఏళ్ళకి మనకు ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రేషన్స్ బంతాయి. మనం కేక్ కటింగ్తో ఈ సెలబ్రేషన్